తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్ విత్ మీ అవినాష్ జనగామ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నేవీలోకి 3 అధునాతన యుద్ధ నౌకలు ప్రారంభించిన ప్రధాని మోదీ. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ విడుదల. లోక్సభ ఎన్నికలపై జుకర్బర్గ్ వ్యాఖ్యలు, భారత్కు క్షమాపణలు చెప్పిన మెటా. రెచ్చిపోయిన భారత మహిళా జట్టు వన్డే చరిత్రలో రికార్డ్ స్కోరు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో 5.5 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. జనవరి 13 నుంచి ప్రారంభమైన మహా కుంభమేళాలో ప్రతిరోజు కోట్లాది మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే అఘోరాలు, సాధువులు వేలాదిగా తరలివచ్చారు. తొలి రోజున 1.75 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేయగా, సంక్రాంతి ఒక్కరోజునే మొత్తం 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేశారు. 2 రోజుల్లోనే 5.5 కోట్ల మంది ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్కు భారీగా తరలి వస్తున్నారు. 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. వణికించే చలిని, దట్టమైన పొగమంచుని లెక్క చేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు 3వ రోజున పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానం కోసం తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే లక్షలాదిగా భక్తులు ప్రయాగ్రాజ్కు పోటెత్తారు. ముందుగా శంభు పంచాయతీ, అటల్ అఖాడా, పంచాయతీ అఖాడా, మహానిర్వాణికి చెందిన సాధువులు అమృత స్నానాలు ఆచరించారు. తర్వాత వివిధ అఖాడాల నుంచి ఊరేగింపుగా తరలి వచ్చిన సాధువులు, నాగసాధువులు, అఘోరాలు పవిత్ర స్నానాలు ఆచరించారు. इस महाकुंभ पर्व में राज्य सरकार की तरफ से और हमारे पुलिस की तरफ से, लाइट व्यवस्था की तरफ से, साफ सफाई की तरफ से अब की जो भव्य और दिव्य जो कुंभ आया है, इस कुंभ की तो महत्वता ही अलग है. 140 साल के बाद में जो कुंभ आया है, इस कुंभ का अनोखा अनुभव वही उसी को देखने को मिलेगा जो बड़ा भाग्यशाली होगा. श्री ऊर्जा मंत्री के शर्मा जी को बहुत बहुत धन्यवाद, जिन्होंने ऊर्जा का इतना बड़ा प्रबंध महाकुंभ के अंदर, जो कम से कम 50 करोड़ जनता का आने का पूर्ण अनुभव है और आ चुकी है, तो इन्होंने इतना बड़ा आयोजन किया, लाइट व्यवस्था की. बहुत बहुत धन्यवाद ऊर्जा. इस महाकुंभ पर्व में राज्य सरकार की तरफ से और हमारे पुलिस की तरफ से, लाइट व्यवस्था की तरफ से, साफ सफाई की तरफ से अब की जो भव्य और दिव्य जो कुंभ आया है, इस कुंभ की तो महत्वता ही अलग है. 140 साल के बाद में जो कुंभ आया है, इस कुंभ का अनोखा. భారతదేశంలో అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీల్గిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో నౌకలను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యుద్ధ నౌకలతో భారత నేవీ బలం మరింత పెరిగినట్లయింది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలనే టార్గెట్ దిశగా భారత్ ముందుకు కొనసాగుతోంది. पूरे आत्मविश्वास के साथ आगे बढ़े, इसके लिए ये बहुत जरूरी है कि हम गुलामी के प्रतीकों से भी मुक्त हो. और हमारी नौसेना ने इसमें भी नेतृत्व दिखाया है. नौसेना ने अपने ध्वज को छत्रपति शिवाजी महाराज की गौरवशाली परंपरा से जोड़ा है. नेवी ने एडमिरल रैंक के एथलीट भी
छत्रपति शिवाजी महाराज की परंपरा के अनुसार रिडिजाइन किए हैं। मेक इन इंडिया का अभियान, भारत की आत्मनिर्भरता का अभियान भी गुलामी की मानसिकता से मुक्ति को बढ़ावा देता है। मुझे विश्वास है आप सभी ऐसे ही देश को गौरव से भरे पल देते रहेंगे। हर वो काम जो भारत को विकसित बनाने में योगदान दे, वो हमें मिलकर करना है। हमारे दायित्व अलग हो सकते हैं, लेकिन सबका ध्येय एक ही है, विकसित भारत। साथियों, मेक इन इंडिया से भारत की सेनाओं का सामर्थ्य बढ़ने के साथ ही आर्थिक प्रगति के नए द्वार भी खुल रहे हैं। जैसे एक उदाहरण शिप बिल्डिंग इकोसिस्टम का है। आप में से बहुत से लोगों को पता होगा, एक्सपर्ट भी कहते हैं शिप बिल्डिंग में जितना इन्वेस्ट किया जाए उसका 2 गुना पॉजिटिव इंपैक्ट इकोनॉमी पर पड़ता है। यानी अगर हम शिप बिल्डिंग में 1 रुपये लगाते हैं तो इकोनॉमी में 1 रुपया 82 पैसे के आसपास सर्कुलेशन होता है। अब सोचिए, अभी देश में 60 बड़े शिप्स अंडर कंस्ट्रक्शन है। इनकी वैल्यू 1.5 लाख करोड़ रुपए के आसपास है। यानी इतना पैसा लगाने से करीब 3 लाख करोड़ रुपए का सर्कुलेशन हमारी इकोनॉमी में होगा। और रोजगार के मामले में तो इसका 6 गुना मल्टीप्लायर इफेक्ट होता है। जहाजों का ज्यादातर सामान, ज्यादातर पार्ट्स देश के एमएसएमई से ही आता है। इसलिए अगर 2000 वर्कर एक जहाज बनाने के काम में लगते हैं तो दूसरी इंडस्ट्री में जो एमएसएमई తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్లో రేవంత్ బృందం పర్యటించనుంది. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సు జరగనుంది. జనవరి 21 నుంచి 23 వరకు సీఎం రేవంత్తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొననున్నారు. సుమారు 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో చేసుకుంది. దావోస్ కంటే ముందు 16 నుంచి 19 వరకు సింగపూర్లో ముఖ్యమంత్రి టీం పర్యటిస్తారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ఉంటారు. సింగపూర్లో స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరుపుతారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఫోర్త్ సిటీని విస్తృతంగా ప్రమోట్ చేసి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించాలని పట్టుదలగా ఉన్నారు. యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక మంచు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ పరిసరాల్లో ఎవరిని అనుమతించడం లేదు. గేట్లు కూడా మూసివేయడంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సినీ నటుడు మంచు మనోజ్ మంత్రి నారా లోకేష్తో భేటీ అయ్యారు. మంచు మనోజ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్కు నోటీసులు ఇచ్చారు. భార్య మౌనికతో కలిసి లోకేష్తో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్య. అవినాష్, గత కొద్ది రోజులుగా నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కలహాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మోహన్ బాబు కుమారులైన విష్ణు, మనోజ్ కు మధ్య సత్సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. చివరికి తండ్రితో సైతం మనోజ్ కు గొడవలు తారస్థాయికి చేరడం జరిగింది. ఒకరి మీద ఒకరు పోలీస్ కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇదిలా ఉంటే మోహన్ బాబు విష్ణుతో కలిసి తిరుపతిలోని తన యూనివర్సిటీలో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. అంటే అనేక సంవత్సరాల నుంచి కూడా తన కుటుంబ సభ్యులతో మోహన్ బాబు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అన్నది ఒక ఆనవాయితీగా ఇక్కడ జరుగుతోంది. అయితే ఈసారి మాత్రం తన చిన్న కుమారుడైన మనోజ్ లేకుండా మంచు ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నారు. అటు మనోజ్ మాత్రం తన భార్యతో కలిసి, అదేవిధంగా మిత్రులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు ఈసారి. అయితే కనుమ సందర్భంగా రంగంపేట గ్రామంలో జల్లికట్టు అంటే ఎద్దుల పోటీలు నిర్వహించడం అన్నది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ కూడా రంగంపేటలోనే ఉంది కనుక జల్లికట్టులో పాల్గొనడానికి మంచు మనోజ్ కూడా వస్తున్నారని సమాచారం రావడంతో ఉదయం నుంచి కూడా తిరుపతి, రంగంపేటల మధ్య ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొంది. ఇక మోహన్ బాబు, విష్ణు యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో ఉండడంతో ఇది ఎటువంటి దారి తీస్తుంది గొడవలకి అన్నది కూడా పోలీసులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలు ఇంకా చెల్లారలేదని మనకు అర్థమవుతోంది. ఇటువంటి సమయంలో మనోజ్, అదేవిధంగా విష్ణువులు ఎదురైతే ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు, ఉన్నత అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా ఏదైతే రేణిగుంట విమానాశ్రయం నుంచి యూనివర్సిటీకి మనోజ్ భారీ ర్యాలీతో రావడంతో పోలీసులు కూడా మరింత అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు ఉదయం నుంచి మోహరిస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా తొలి రోజు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మోహన్ బాబుకు సంబంధించిన, అదేవిధంగా మనోజ్, విష్ణువుల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్ కు సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించారనేసి మనోజే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనోజ్ యూనివర్సిటీకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారబోతోందంటూ గ్రహించిన పోలీసులు ఉదయం నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా మనోజ్ కి కాలేజీ ఆవరణం కూడా రానియకుండా మోహన్ బాబు ఇదివరకే కోర్టులో ఇంజక్షన్ పిటిషన్ కూడా వేసిన సంగతి మనకు తెలిసింది. దీన్ని కోర్టులో కూడా పరిగణలోకి తీసుకునేసి అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీగా పోలీసులు మోహరింపు అనేది ఉంది. అదేవిధంగా ఈ క్రమంలో మంచు మనోజ్ తన తండ్రికి చెందిన యూనివర్సిటీకి తన భార్య మౌనికారెడ్డితో కలిసి చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ గేట్లు కూడా మూసివేసి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆ యూనివర్సిటీలకు అనుమతి లేవంటూ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే శాంతి భద్రతల దృష్ట్యా యూనివర్సిటీలకు అనుమతి లేదంటూ కూడా నోటీసులో పేర్కోవడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అనుమతి లేదంటూ అందుకు సంబంధించిన న్యాయస్థానం ఉత్తర్వులు కూడా మనోజ్కి అందజేయడం జరిగింది. దీంతో మనోజ్ వచ్చేసి యూనివర్సిటీలకు వెళ్లకుండానే నేరుగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వస్థలమైన నారావారిపల్లెకి చేరుకోవడం జరిగింది. అక్కడ మంత్రి లోకేష్ తో కూడా భేటీ అయ్యారు. అదే విధంగా యూనివర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు తనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఇక్కడ నుంచి వచ్చినట్టు కూడా తెలిపారు. ప్రస్తుతం తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై కూడా లోకేష్ తో దాదాపుగా అరగంట సేపు చర్చించినట్టు కూడా సమాచారం. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళేసి తన తాత, అదే విధంగా నాయనమ్మ సమాధులు ఉన్నాయి, నేను పండగ సందర్భంగా సమాధులు దర్శించుకొని వెళ్ళిపోతాననేసి మంచు మనోజ్ పోలీసులతో కాసేపు ఉద్రిక్త వాతావరణం మధ్య రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు లోపలికి వెళ్ళడానికి అనుమతులు లేవంటూ పోలీసులు స్పష్టంగా చెప్పడంతో ఉన్నత అధికారులతో అక్కడక్కడి నుంచే ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అదే సందర్భంగా మీడియాతో మనోజ్ మాట్లాడుతూ, నేను సామరస్యంగా పరిస్థితులు అనుకూలంగా వెళ్ళడానికి, చర్చించడానికి, అంత సుఖవంతమైన వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే విష్ణు మాత్రం తన తండ్రికి తనకు మధ్య అఘాతం అనేది పెంచుతున్నాడు. నిన్న రాత్రి వరకు నా ఫ్లెక్సీలు ఉన్నాయి, అది రాత్రి మొత్తం పీకేశారు. ఇది చాలా అత్యంత దారుణమైన పరిస్థితి. నాకు అనుమతి ఇవ్వాలి లోపలికి, లేదంటే ఇక్కడే బైఠాయించి నిరసన తెలియజేస్తానంటూ కాసేపు చెప్పడం జరిగింది. అయితే పోలీసులు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనటువంటి అయినా కూడా ఎటువంటి ఘర్షణ అన్నది లోపల నుంచి ఒకవేళ విష్ణు గానీ లేకపోతే మోహన్ బాబు గానీ బయటకు వచ్చింటే ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడేది. వాళ్ళు కూడా బయటికి రాలేదు. ఏదేమైనా ఉదయం నుంచి అటు మంచు అభిమానుల్లో కావచ్చు, ఇటు పోలీసుల్లో ఉన్న ఆందోళన సర్దుపడిచిందని చెప్పొచ్చు. అవినా రైట్ ఆర్కే, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.
సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ యూనివర్సిటీ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ బేలా ద్వివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. 2023 నవంబర్లో చంద్రబాబును A1గా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన వ్యక్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెవరు, మీకేం సంబంధం, బిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది. సంబంధం లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరిని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఇంటర్లోకేటరీ అప్లికేషన్ను డిస్మిస్ చేసింది. ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేశారు. రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేశానని, పనికి ఓటు వేయమని ఢిల్లీ ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఒకవైపు పని చేసే పార్టీ ఉంది, ఇంకోవైపు పని, విద్య, ఆరోగ్యం, కరెంటు, రోడ్లు ఇలా ఎన్నో పనులు మిగిలి ఉన్నాయి అన్నారు. పనులన్నీ చేయాలి కాబట్టి ప్రజలు కష్టపడి పనిచేసే వారికే ఓటేస్తానని ఆశిస్తున్నానన్నారు. వచ్చే నెల 5న మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల కాగా 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తమ లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్డ్రా చేసుకున్నట్లు కేటీఆర్ అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పీల్ చేసుకునేందుకు తమకు అవకాశం ఉందని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేస్లో సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపిందని అన్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ ద్వివేదిల వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 13(1)A PC యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించామని చెప్పారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్లో ఉన్న ఇర్రెగ్యులారిటీకి సంబంధించిన అంశాలని అడ్వకేట్ తెలియజేశారు. ఈరోజు కేటీఆర్ గారి క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో కోర్ట్ నెంబర్ 11 జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వరాలే వారి ధర్మస్థానంలో ఈరోజు పిటిషన్ రావడం జరిగింది. అండ్ మా తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ్మ సుందరం అండ్ సిద్ధార్థ దవే ఇద్దరు ఆర్గ్యూ చేయడం జరిగింది. వాళ్ళు సెక్షన్ 13(1)A ఆఫ్ PC యాక్ట్ వర్తించదు అని ఆర్గ్యూ చేశాము. ఎందుకంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ అవన్నీ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించినవి, అది దట్ డజంట్ అమౌంట్ టు కరప్షన్ అని చెప్పి మేము వాదించడం జరిగింది. మేము కొద్దిసేపు వాదించిన తర్వాత మా లీగల్ ఒపీనియన్ ప్రకారం మేము కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో అది అందరూ డిస్మిస్ అవుతుందని తప్పుడు ప్రాపకాండా చేస్తున్నారు. అది మా అంతటా మేమే విత్డ్రా చేసుకున్నాము, అది డిస్మిస్ కాలేదు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ విత్డ్రాల్ అండ్ డిస్మిసల్. మా అంతటా మేమే పిటిషన్ వెనక్కి తీసుకున్నాం కాబట్టి అది డిస్మిస్ కిందకి రాదు, మేము విత్డ్రా చేసుకున్నట్టు అవుతుంది అది. అండ్ మేము ఎందుకు విత్డ్రా చేసుకున్నామంటే అవైలబుల్ రెమెడీస్ని అప్రోచ్ అవ్వడానికి, తీసుకోవడానికి యాజ్ పర్ లాలో ఉన్న రెమెడీస్ మిగతావి అప్రోచ్ చేసుకోవడానికి మేము ఇది చేయడం జరిగింది. సో దానికి తేడా ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై. సో డిఫరెన్స్కి దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ విత్డ్రాల్ అండ్ డిస్మిసల్. ఇది మా అంతటా మేము విత్డ్రా చేసుకున్నాము ఈ కేసుని. థ్యాంక్ యూ. తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఎప్సెట్, ఏప్రిల్ 29న 30న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష, మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్సెట్, జూన్ 6న లాసెట్, PG, LSET,
జూన్ 8, 9 ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్, జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా అధికారులు తెలిపారు. చైనీస్ మాంజాపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా తయారు చేయడం వల్లే ఇది పెద్ద మొత్తంలో లభ్యమవుతోందని చెప్పారు. ఈ కామర్స్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వస్తోందని పేర్కొన్నారు. త్వరలో ఈ కామర్స్ గోదాములపై సోదాలు చేస్తామన్నారు. నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. చైనీస్ మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, ముఖ్యంగా చైనీస్ మాంజాపై హైదరాబాద్ సిపి ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్థానికంగా తయారు చేయడం వల్ల ఇది ఇట్లాంటి పెద్ద మొత్తంలో లభ్యమవుతుందని చెప్పడం జరిగింది. అంటే గతంలో రావడం అయితే రైతుందో గతం నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది మనం చైనా నుంచి, ఇండియాకు సంబంధించి కానీ హైదరాబాద్కు సంబంధించి. కానీ సిపి ఆనంద్ పోలీస్ నిఘాలో తెలుసుకున్నది ఏంటంటే మొత్తానికి హైదరాబాద్ లోనే ఈ స్థానికంగా చైనీస్ మాంజాలను తయారు చేస్తున్నారు. ఇది డైరెక్ట్ లో కూడా మార్కెట్ లో అమ్మడం లేదనేది చెప్పడం జరిగింది. ఈ కామర్స్ వెబ్సైట్ల నుండి ఆర్డర్ చేస్తే డైరెక్ట్ గా మనకు ఇంటికి వస్తుంది ఒక అనేది కూడా ఆయన కామెంట్ లో తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే ఈ కామర్స్ వెబ్సైట్లను కూడా అంటే చూసి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది ఆనంద్ తెలియజేయడం జరుగుతుంది. త్వరలో ఈ కామర్స్ గోదాముల పైన కూడా సోదాలు చేస్తామని ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుందని చెప్పారు. మొత్తానికి చైనీస్ మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజల పాత్ర అంటే హైదరాబాద్ లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే చైనీస్ మాంజాలకు సంబంధించింది నిషేధించాలంటే ప్రజల పాత్ర కీలకమైనదని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలు సహకరించకపోవడంతోనే ఇట్లాంటి మాంజాలన్నీ బయటికి వస్తున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలు గుర్తించి చైనీస్ మాంజాలను వాళ్ళే ధ్వంసం చేస్తే ఇవి మార్కెట్ లోకి రావు. ప్రతి వస్తువుకు సంబంధించి ఏదైనా ప్రజలకు హాని కలిగించే వస్తువు ఏదైనా ప్రజలే పోలీసులు అనే యాంగిల్లో సిపి ఆనంద్ మాట్లాడడం జరిగింది. ప్రజల నుంచి సహాయ సహకారాలు అందించకపోవడం ద్వారానే చైనీస్ మాంజాలు మార్కెట్ లోకి వస్తున్నాయి. దీనితోనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఈ మాంజా వాడడం చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మనం చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో చైనీస్ మాంజా తగిలి బైక్ పై వెళ్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి అతనికి కాళ్ళకు తగిలి ప్రమాదం జరిగిందని చూసుకోవచ్చు. అట్లా ఈ ఒక్క సంఘటన కాదు, గతంలో చూసుకుంటే చాలా చైనీస్ మాంజాలు జరిగినాయి, తగలడం జరిగింది. ప్రమాదం ముఖ్యంగా బైక్ పైన వెళ్లే వారికే చైనీస్ మాంజాలు తాగుతాయి. ఎందుకంటే బైక్ కు సంబంధించి చూసుకుంటే మనం హెల్మెట్ పెట్టుకున్నా తర్వాత ఏం చేసుకున్నా కానీ డైరెక్ట్ గా బైక్ మీద వెళ్తున్న తనకే తగలడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన అంటే చైనీస్ మాంజాలకు దాంట్లో దారంలో గాజుకు సంబంధించింది కూడా కలపడం జరుగుతుంది. దీంతో చాలా ప్రమాదకరంగా తగిలిన వెంటనే కోసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు పోలీసులు చాలా సీరియస్ గా
ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ చైనీస్ మంజలను ఎక్కడ అమ్ముతున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏందనేది ప్రజలు గుర్తించి చర్యలు తీసుకోవాలనేది ప్రజలకు ఒక సూచన కూడా ఆనంద్ గారు తెలియజేయడం అనేది తెలుస్తుంది. అవినాష్, రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. హైదరాబాద్లో తుపాకుల అమ్మకం కలకలం రేపింది. తుపాకులు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. గన్స్, బుల్లెట్స్ను ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నారు రాచకొండ పోలీసులు. బీహార్, రాజస్థాన్, యూపీకి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎవరికి విక్రయించడానికి తీసుకువచ్చారో విచారిస్తున్నారు. భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై మెటా అధినేత జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ తాజాగా క్షమాపణలు తెలిపింది. ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆయనపై చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మెటా స్పందిస్తూ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేసింది. అనుకోకుండా జరిగిన పొరపాటును క్షమించాలని కోరింది. జుకర్బర్గ్ వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన పోస్టుకు మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివానంద్ టుక్రాల్ స్పందించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ విజయం సాధించలేదంటూ మార్క్ చేసిన వాదన చాలా దేశాల్లో నిజమే, కానీ భారత్లో మాత్రం కాదు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. మెటాకు భారత్ అతి ముఖ్యమైన భాగస్వామి. ఈ దేశ సృజనాత్మకత భవిష్యత్తులో మేము కీలక పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నామని రాసుకొచ్చారు. జనవరి 10న జుకర్బర్గ్ ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గతేడాది జరిగిన ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. 2024 అతిపెద్ద ఎన్నికల ఏడాదిగా నిలిచింది. భారత్ సహా అనేక దేశాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో ప్రతి చోట అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయి. అది ద్రవ్యోల్బణం వల్ల కావచ్చు, లేదా కోవిడ్ను ఎదుర్కోవడానికి వాళ్ళు తీసుకున్న చర్యల వల్ల కావచ్చు అని చెప్పుకొచ్చారు. అభిశంసనకు గురైన కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్ అయ్యారు. గతేడాది డిసెంబర్ 3న మార్షల్ లా ప్రకటించి చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. తన హిల్ సైడ్ రెసిడెన్స్లో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని నివసిస్తున్నారు. నేడు అక్కడే ఆయనను అరెస్ట్ చేసిన అధికారులు ఇంటి నుంచి భారీ భద్రత మధ్య తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాకి ఎక్కాయి. ఈ తెల్లవారుజామున యాన్ ఇంటికి దాదాపు 3000 మందికి పైగా పోలీసులు, అవినీతి నిరోధక విచారణాధికారులు చేరుకున్నారు. ఈ క్రమంలో యాన్ను అదుపులోకి తీసుకోకుండా ఆయన మద్దతుదారులు నిలువరించే ప్రయత్నం చేశారు. యాన్ను అక్రమంగా అదుపులోకి తీసుకోవడంతో పాటుగా బహిరంగంగా అవమానిస్తున్నారంటూ అధికారులతో ఆయన లాయర్లు వాగ్వాదానికి దిగారు. కాగా అధికారంలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి. అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యాన్ అకస్మాత్తుగా ప్రకటించిన మార్షల్ లా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశంలో రాజకీయ గందరగోళానికి గురిచేసింది. దీంతో డిసెంబర్ 14న చట్టసభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసి పదవి నుంచి అభిశంసించారు.
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందన వన్డేల్లో అరుదైన రికార్డు సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత మహిళా క్రికెటర్గా రికార్డుకెక్కారు. కేవలం 70 బంతుల్లోనే ఆమె శతకం సాధించారు. రాజ్కోట్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న 3వ వన్డేలో ఆమె ఈ ఘనత సాధించారు. ఇంతకుముందు ఈ రికార్డు హర్మన్ప్రీత్ సింగ్ పేరిట ఉండేది. ఆమె ఈ ఘనత 87 బంతుల్లో సాధించారు. కాగా వన్డేల్లో స్మృతికి ఇది 10వ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఆమె 80 బంతుల్లో 7 సిక్సర్లు 12 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేసి అవుట్ అయ్యారు. తొలి వికెట్కు ప్రతీక రావల్తో కలిసి స్మృతి రికార్డు స్థాయిలో 233 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.